అందరికీ నమస్కారం. మాయల దూతురై అని చెప్పేసి తమిళనాడులోని ఒక సిటీ. అది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కూడా. అందులో 1910 మార్చి 1న జన్మించాడు ఎంకేటి. ఎంకేటి అన్నప్పుడు మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్. అతడు కర్ణాటక విద్వాంసుడు అన్నట్టు అనుకోవచ్చు. కర్ణాటక సంగీతంలో ఎక్స్పర్ట్. ముందు ఒక గాయకుడిగా, ఆ తర్వాత రంగస్థల నటుడిగా, ఆ తర్వాత సినిమా నటుడిగా 14 సినిమాలు తీస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లు. హరిదాస్ అని చెప్పేసి ఒక సినిమా బ్రాడ్వే థియేటర్ చెన్నైలో ఏకంగా 2 సంవత్సరాల పైగా ఆడింది. సో రకంగా ఇండియాలో తొలితరం నటులలో సూపర్ స్టార్ అంటే అనుకోవచ్చు. తమిళలో అతను, మన తెలుగులో చిత్తూరు నాగయ్య. బట్ చిత్తూరు నాగయ్య జీవితం ఎలా ఏంటి మనకు తెలిసిందే పాపం. అండ్ ఇతని విషయంలో అన్నప్పుడు ఫైనాన్షియల్గా ఓకేలే కానీ బట్ ఆల్మోస్ట్ ఇక వైరాగ్యం చెంది భక్తి మార్గంలో వెళ్తూ హెల్త్ పాడైపోయి షుగర్కి ఎవరు ఆకుపాసరంటే అది తీసుకోవడంతో వికటించి చనిపోయాడు. ఇది ఇతని స్టోరీ. బట్ దానికి ముందు అన్నప్పుడు శ్రీనివాసులు నాయుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అతను ఇతను ఫ్రెండ్స్. బట్ ఈ ఎంకేటి కొంచెం ఫేమస్ అయిన తర్వాత శ్రీనివాసులు నాయుడుని పక్కన పెట్టాడు. అలా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఈగో క్లాషెస్. ఈ మీన్ వే లక్ష్మీకాంత్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ని చంపారు. ఎవరు చంపారంటే తెలియదు. బట్ ఆ కేసులో శ్రీనివాసులు నాయుడిని, ఎస్ఎస్కేని, తర్వాత ఈ భాగవతారని అందరూ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సరైన అవకాశం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఒకప్పుడు బంగారు పిల్లలు అన్నం తిన్నవాడు, చిన్నప్పుడు కూటికి కూడా ఇబ్బంది పడ్డవాడు, బెంజి కారులో సినిమాల్లో ఉన్నప్పుడు తిరిగినోడు. అంటే గంజి బెంజి మొత్తం చూశాడు, ఐశ్వర్యం ఆల్మోస్ట్ దరిద్రం అంతా చూశాడు. ఇక ఏంట్రీ లైఫ్ అని చెప్పేసి ఇక భక్తి మార్గంలోకి వెళ్ళాడు. ఇది ఓవరాల్గా ఇతను స్టోరీ అండి. దీనినే కాంత అని చెప్పేసి ఇప్పుడు దుల్కర్ సల్మాను, తర్వాత భాగ్యశ్రీ, తర్వాత వచ్చేసి మన రానా, వీళ్ళు నటిస్తూ సినిమాని తీస్తున్నారు. ఆల్రెడీ రేపే రిలీజ్. అయితే నిన్న హైకోర్టు వచ్చేసి ఈ సినిమా అన్నది ఎంకేటి స్టోరీ అంట. ఆయన మనవడు వచ్చి కంప్లైంట్ చేశాడు, స్టోరీ ఎవరిది అండ్ ఆ ఎంకేటి ఇది రియల్ లైఫ్ స్టోరీ అయినా మీరు పర్మిషన్ తీసుకున్నారా అండ్ ఎంకేటీకి సంబంధించి ఆయన ఏ తప్పు చేయని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత ఆయన్ని ఈ సినిమాలో మొత్తం అహంతో ఉన్నటువంటి వాడు, అసూయతో ఉన్నటువంటి వాడు, దేశంతో ఉన్నటువంటి వాడు, చెడు ఉన్నటువంటి వాడు, ఇలా రకరకాలుగా చూపించారంటనే ఏంది చెప్పండి అని ఒక నోటీస్. అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఎందుకు? సినిమా రేపు రిలీజ్, 18వ తారీఖులోపు మా కోర్టుకి ఏ విషయం చెప్పండి అన్నారు. ఆ ఎంకేటి మనోడు చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు మొత్తం నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు అప్రోచ్ అవ్వాలి, అవ్వాల. ఎందుకు లాస్ట్ మినిట్లో అంటే డీల్ సెట్ కాదు, ఓపెన్గా మాట్లాడుతుంది. ఎలా ఉంటుంది అంటే మా మనోభావాలు దెబ్బతిని, మా ఫ్యామిలీ మమ్మల్ని అడగలేదు, రాయల్టీ, ఇలా అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చనిపోయిన మనిషి లేని మనిషి మీద ప్రేమ గౌరవం వీటికన్నా నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం ఎంత కొంత డబ్బు అడుగుతారు, ఆ డబ్బు అవతల ఎవరు, ఇక అక్కడతో కేసులు హడావులు ఇవన్నీ నడుస్తూ ఉంటే ఈ మధ్యలో ఎవరో ఒక లాయర్ తగులుతాడు, నేను చూసుకున్నా అంటాడు. అలాగే ఇక్కడ కూడా నాకైతే అనిపిస్తుంది. మీరు చెప్పండి, నిజంగా ఎంకేటి మనవడికి వాళ్ళ తాత మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? సినిమా రిలీజ్ కాబోతున్న టైంలో ఇప్పుడు కోర్టుకి వెళ్ళటం ఏంటి? ఇక ఆ కోర్టు నిజంగా అసలు ఏం చెప్పదలుచుకుంది? 14వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 10వ తారీఖులోపు మాకు చెప్పండి అని అనడం ఏంటి? ఇక సినిమా యూనిట్ అది ఆయన స్టోరీ కదా ఇప్పుడు అంటున్నారు. ఇన్ని రోజులుగా ఆయన స్టోరీ అంటే నోరెత్తల. ఇప్పుడు ఆయనది కదా కల్పిత కథ అంటారు. కల్పిత కథ కదా, రియల్ స్టోరీ అందరికీ అర్థమవుతూనే ఉంది. సో విషయం ఏంటి మరి? సినిమా వాళ్ళు అంటేనే ఇలా ఉంటారు, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా, డబ్బు వస్తుంటే ఒకలాగా, డబ్బు లేదంటే ఒకలాగా. అండ్ ఇండస్ట్రీలో వచ్చేసి మీకు తెలియదు, మరలా చెప్తున్నా, అక్కడ ఆ నటుడు కానీ నటీమణి కానీ డబ్బు ఉంది, సినిమాలు హిట్లు పడుతున్నాయి అంటే ఒకలాగా, డబ్బు లేదు సినిమాలు లేవు అనుకుంటే అసలు వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. సో లైఫ్ కూడా అలాంటిదే. సో జాగ్రత్తగా ప్లానింగ్లతో ఉండండి. బట్ కాంతా సినిమా విషయంలో మాత్రం దుల్కర్ సల్మాన్ హీరో, రానా ప్రొడ్యూసర్ కమ్ నటుడు. ఈ సినిమాలో కూడా కోర్టు అయితే షాక్ ఏమి ఇవ్వలేదులే కానీ బట్ ఓవరాల్గా కన్నా సినిమాకి ఎందుకంటే బజ్ క్రియేట్ అవ్వాలి. ఆ బజ్ క్రియేట్ చేయడం కోసం కేసు వేయించారంటే అది కూడా ఒక డౌట్ ఉంది నాకైతే. ఎందుకంటే తమిళ హీరోది స్టోరీ, బట్ తెలుగులో అంతా ఇది అవ్వదు. ఓన్లీ దుల్కర్ సల్మాన్, రానా వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా, అదే హైలైట్ అవుతుంది. మలయాళంలో కానీ, కన్నడంలో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, తమిళంలో కానీ ఓవరాల్గా అన్నప్పుడు ఎక్కడ కూడా సరైనటువంటి టికెట్ బుకింగ్ కూడా అంతగా లేవంట. రేపే సినిమా రిలీజు. నేను అనుకోవటం సినిమా అయితే హిట్ అని అనలేకపోతున్నా, బట్ కరెక్ట్గా ఈ జనరేషన్ కనెక్ట్ అయితే మాత్రం హిట్టే. ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యాక లేదు, అది మీకు అర్థమవుతుందా? 15 to 30 years మధ్య ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు చూస్తేనే హిట్లు అవుతున్నాయి. మిగతా వాళ్ళు ఓటీటీకి అలవాటు పడుతున్నారు, లేదన్నప్పుడు ఇంక టీవీలో చూడాలంటే ఉన్నారు.
సో 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో కనెక్ట్ అయితేనే ఈ సినిమా. ఇలా నాకు ఈ సినిమా అయితే అనిపించట్లా కాంతా సినిమా. మీకేమనిపిస్తుంది కామెంట్లో తెలియజండి. బట్ ఒక సినీ లవర్గా సినిమా అయితే మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.